గురిలేని బ్రతుకు గుడ్డిది అని అంటాడు ఒక పెద్ద ఆయన. గురిలేని వాడికి వాడి బ్రతుకు ఉరిలాంటిది అంటాడు ఇంకో పెద్ద ఆయన. లక్ష్యం కలిగిన వాడు ఏ పని కూడా నిర్లక్ష్యము చేయడు. నీకు ఒక లక్ష్యం ఉందా? ఆ లక్ష్యము నీకుంటే నీ జీవితంలో ఎన్నడూ కూడా నీ పని మీద నిర్లక్ష్యము పెట్టవు. గురిలేని బ్రతుకు గుడ్డిది. గుడ్డితనం అంటే అంగవైకల్యమే కదా. గురిలేని వాడే నిజమైన అంగవైకల్యం గలవాడు. కొందరికి ఎలాంటి లక్ష్యం ఉంటుందంటే వారు మంచి జాబు చేయాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఒక లక్ష్యం. కొందరికి సేవ చేయాలన్న ఒక లక్ష్యం. కొందరికి వారి జీవితంలో బిజినెస్ చేయాలన్న లక్ష్యం. ఎవరైనా సరే వారి జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని, గురిని కలిగి ఉన్నారు. గురి లేని వాడైతే గుడ్డివాడు. వాడి బ్రతుకుకి వాడు ఉరిలాంటి వాడు. గురి, లక్ష్యం కలిగిన వాడు మాత్రమే తన జీవితంలో విజయాన్ని చూస్తాడు. గురి లేనివాడు ఎప్పుడు కూడా విజయాన్ని చూడలేడు. ఒక గురి, లక్ష్యం, దర్శనం కలిగిన వాడు మాత్రమే తన జీవితంలో విజయాన్ని చూస్తాడు. బైబిల్లో రాయబడిన ఒక చక్కని మాట ఏంటంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్ అని ఉంటుంది. దర్శనము లేకపోతే నీ బ్రతుకు అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతుంది. ఎస్, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అంటే దర్శనము, విజన్. విజన్ లేనివాడు ఎలా ఉంటాడు? ఏ దర్శనం లేనివాడు ఎలా ఉంటాడంటే విచ్చలవిడిగా ఉంటాడు. దర్శనం కలిగిన వాడు, ఇదిగో నేను డిఎస్సిలో జాబ్ కొట్టాలి అనుకున్న వారు ఎలా ఉంటారు? ఎప్పుడు బుక్స్ ముందు పెట్టుకొని చదువుతారు. ముందేమో పెట్టుకుంటారు? దర్శనము. తాను టీచర్ అయ్యానన్న దర్శనాన్ని పెట్టుకుంటాడు. Well, I was wondering if you would. Why? Time to act. ఇక ఏ గురి లేనివాడు యూట్యూబ్ ఆన్ చేస్తాడు, ఏదో క్లాస్ విందామంటాడు. ఆన్లైన్ ఆన్ చేస్తాడు, ఏదో క్లాస్ విందామంటాడు. క్లాస్ పక్కకు పోయిద్ది, నోటిఫికేషన్ రాగానే ఆ నోటిఫికేషన్ నొక్కుతాడు. అలా 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 8 గంటలు వేస్ట్ చేసేస్తాడు. దర్శనం కలిగిన వాడు అడపాదడపా వచ్చే, తరచుగా వచ్చే నోటిఫికేషన్స్ మీద దృష్టి పెట్టడు. దర్శనం ఉన్నవాడు ఏం చేస్తాడు? తాను ఏదైతే క్లాస్ వినాలనుకున్నాడో ఆ క్లాస్ మీద మాత్రమే ధ్యాస పెడతాడు. వాడికి అడ్డుగా వచ్చే ప్రతి దానిని ఛేదించుకుంటూ ముందుకు వెళ్తాడు. విజయ పదములో దూసుకు వెళ్తాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీవు ఎలాంటి దర్శనం కలిగి ఉన్నావో ఆ దర్శనాన్ని ఛేదించే క్రమంలో నీకు అడ్డుగా వచ్చేది ఏదైనా సరే దానిని నువ్వు ఛేదించుకొని ముందుకు దూసుకొని వెళ్ళాలి. నిన్ను తాత్కాలికంగా ఆనందపరిచేది ఏదైనా సరే దానిని నీవు ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలి. బైబిల్లో ఒక పక్షి గురించి దేవుడు చక్కగా మాట్లాడతాడు. అది ఎంత గురి కలిగినదంటే, లక్ష్యం కలిగిందంటే, పక్షిరాజు 3 కిలోమీటర్ల దూరం నుంచట తన ఎరను పసిగట్టిద్దట. నీ గురి ఎలా ఉండాలి? పక్షిరాజు ఏ విధంగా అయితే 3 కిలోమీటర్ల నుండి కూడా తన ఎరను పసిగట్టి చాకచక్యముగా వచ్చి అలా టపీమని తన ఎరను పట్టుకుంటుందట. ఎస్, పక్షిరాజు తన ఎరను పట్టుకోవడానికి పెట్టిన గురిలో తన ఎదురుగా ఏది వచ్చినా సరే దాన్ని ఛేదించుకుంటూ వెళ్ళిద్ది. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్ల నుంచి కూడా తనకు ఎదురుగా ఏదొచ్చినా, తన ఎర కంటే బలిష్టమైనది తన ఎదురుగా వచ్చినా టార్గెట్ మిస్ అవ్వదు. ప్రియ సహోదరి, సహోదరుడు, నీ దర్శనం ఎలా ఉండాలో తెలుసా? నిన్ను తప్పించేవి ఎన్నైనా నీ ముందుకు వచ్చినా సరే నీ టార్గెట్ మిస్ అవ్వకూడదు. గురి కలిగిన వాడు ఎలా ఉంటాడు? తన దర్శనాన్ని తప్పించేవి ఏవి ముందుకొచ్చినా దానిని ఛేదించైనా సరే తన దర్శనాన్ని నెరవేర్చుకుంటాడు. తన టార్గెట్ను రీచ్ అవుతాడు. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, చదువువాడు పరుగెత్తుచు
చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఇది నెంబర్ 1. ఆ దర్శన విషయము నిర్ణయకాలము జరుగును. 2. 3. సమస్తమగుటకై అది ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. 4. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. 5. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అర్థమయ్యాయి మాటలో? నీ దర్శనము మొదటిగా పలక మీద రాసుకోవాలి. నీ దర్శనము స్పష్టంగా ఉండాలి. నీ దర్శనమును పరుగెత్తువాడు కూడా చదవ వీలగినట్లుగా ఉండాలి. అంటే పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోవాలి. నీ దర్శనము తప్పక జరుగుతుందని విశ్వాసం కలిగి ఉండాలి. మోటివేషన్ క్లాసెస్లో చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానిని నేమ్ ప్లేట్ మీద రాయించుకొని మీ ఎదురుగా పెట్టుకొని చదువుకోండి అని చెప్తారు. ఒకవేళ నువ్వు కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా, ముందుగానే నేమ్ ప్లేట్ రాయించుకో. పలానా నీ పేరు దాని కింద నీ డిజిగ్నేషన్ రాయించుకొని నీ ఎదురుగా పెట్టుకో, చదువు, నువ్వు రీచ్ అవుతావు అని అంటారు. అంటే బైబిల్ ముందుగానే చెప్తుంది, పలక మీద రాసి పెట్టుకో. నీ విజన్ పలక మీద రాసి పెట్టుకో, స్పష్టంగా రాసి పెట్టుకో, కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఎవరొచ్చి చూసినా సరే, చదువు రానోడు చూసినా సరే, అబ్బా ఈయన కలెక్టర్ అవుతాడండి అని రాసి పెట్టుకోవాలి. నీవు నమ్మాలి, వచ్చేవాడు కూడా, పరిగెత్తేవాడు కూడా చూసి నమ్మాలి. అలా స్పష్టంగా నీ దర్శనం ఉండాలి. ఒకవేళ నువ్వు టీచర్ అవ్వాలా, హెడ్ మాస్టర్ అవ్వాలా, కలెక్టర్ అవ్వాలా, ఎంఆర్ఓ అవ్వాలా, సేవకుడు అవ్వాలా, పాలకుడు అవ్వాలా, ఏది అవ్వాలన్నా సరే స్పష్టంగా నీ దర్శనాన్ని రాసి పెట్టుకో, పలక మీద రాసి పెట్టుకో. నేమ్ ప్లేట్ పలకంటే రాసి పెట్టుకొని ఆ దర్శనాన్ని చూస్తూ గురి కలిగి పనిచేయి. నీ జీవితంలో విజయాన్ని తప్పక సాధిస్తావు. బైబిల్లో ఒక యవ్వనస్తుడు తన యవ్వన కాలములో, టీనేజీ వయసులో ఒక దర్శనము కలిగి ఉన్నాడు. అతను ఒక కలగన్నాడు. ఏ వయసులో తెలుసా? 17 సంవత్సరాల వయసులో ఒక కలగన్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఎవరతడు? యోసేపు. యోసేపు కన్నా కల ఏంటంటే, యోసేపు పన చుట్టూ వారి అన్నల పనలన్నీ కూడా చుట్టుకొని యోసేపుకు నమస్కరించినట్లుగా, సాష్టాంగ పడినట్లుగా తాను ఒక దర్శనాన్ని చూశాడు. వెళ్ళి అన్నదమ్ములకు చెప్తే అన్నదమ్ములు అసూయపడ్డారు. రెండవ కల కూడా కన్నాడు. ఆ కల ఏంటంటే, సూర్య చంద్రులు మరియు 11 నక్షత్రములట తనకు సాష్టాంగపడినట్లుగా కల కన్నాడు. వెళ్ళి అన్నదమ్ములకు చెప్తే అన్నదమ్ములు అసూయపడ్డారు. తండ్రి గద్దించాడు. సహోదరి, సహోదరుడా, నీవు కలిగి ఉన్న లక్ష్యము, దర్శనము మిగతా వారికి ఇష్టం లేకపోవచ్చు. నీ జీవితంలో అది నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు అని నిన్ను గద్దించవచ్చు. అది నీ ఫీల్డ్ కాదు, అది నీ వర్క్ కాదు, నీకు ఇంతకుముందు దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు సాధించలేవు, నీకు ఆ టాలెంట్ లేదు అని ఎంతమంది నీ మీద అసూయపడి చెప్పినా, ఒకవేళ గద్దించాలని చూసినా, నీవు కలిగి ఉన్న దర్శనాన్ని నువ్వు ఎప్పుడు వదిలిపెట్టొద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ దర్శనమును, నీ కలను నువ్వు నెరవేర్చుకోవటం మాత్రమే కాదు, నీ పిల్లల జీవితంలో కూడా ఆ దర్శనాలు, ఏదైతే దేవుడు నీ పిల్లల పట్ల ఒక దర్శనం కలిగి ఉన్నాడో ఆ దర్శనాలను నెరవేర్చిన కొరకు నువ్వు పని చేయాలి. మొన్న ఈ మధ్య తెలంగాణలో డిఎస్సిలో తండ్రి, కొడుకు ఇద్దరు జాబు కొట్టారు. తండ్రి అట కుమారుడుకు నేర్పించే క్రమంలో తండ్రి కూడా నేర్చుకొని రాశాడట. ఇద్దరికి జాబ్ వచ్చినాయట. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి, సహోదరుడా, లోకంలో ఉన్నవారే పెద్ద పెద్ద గురులు పెట్టుకొని జీవిస్తుంటే, జీవం కలిగిన దేవుణ్ణి అనుసరిస్తున్న నీవు మరి ఎంత దర్శనం కలిగి ఉండాలి, ఎంత గురి లక్ష్యం కలిగి జీవించాలి. ప్రభువును ఎరుగని లోకంలో ఉన్న ప్రజలే అంత గురి లక్ష్యాన్ని కలిగి ఉంటే, జీవము కలిగిన దేవుణ్ణి అనుసరిస్తున్న నీవు ఇంకెంత గురి కలిగి ఉండాలి. యోసేపుకున్న దర్శనం ఎలాంటిదంటే, అది ఉన్నతమైన దర్శనం.
తల్లిదండ్రులు కూడా పొందుకోలేనన్ని దీవెనలు పొందుకోవాలి అన్న దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ పూర్వీకులు కూడా పొందుకోలేనన్న దీవెనలు, ఎస్, ఇప్పుడు ఈ తరములో నీవు కూడా ఆ దీవెనలన్నీ పొందుకోవాలి అన్న దర్శనము నువ్వు కలిగి ఉండాలి. ఏలియా కంటే ఎలీషా రెండంతల ఆత్మ కావాలని కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? తరతరానికి తన అభిషేకం దేవుడు రెట్టింపు చేస్తాడు. తరము తర్వాత తరం దేవుడు దీవించాలనే చూస్తాడు. నీ తరము తర్వాత నీ పిల్లల తరాన్ని దేవుడు ఇంకా రెండంతల ఆశీర్వాదంతో దీవించాలని చూస్తాడు. నీ దర్శనాన్ని రెండంతలుగా చేసి నీ పిల్లలకు నువ్వు ఇవ్వాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియాకున్న ఆత్మ పాలు కంటే ఎలీషాకి రెండంతల ఆత్మ. నీ మీదున్న ఆత్మ కంటే నీ పిల్లల మీద రెండంత ఆత్మ పని చేయాలి. దావీదుకి వాళ్ళ నాన్నట కొన్ని గొర్రెలిచ్చి కాసుకోపో అని చెప్పాడు. చదువు చెప్పించలా, స్కూలుకు పంపించలా. సెనేటరీ సభలో గొప్ప సభ్యుడిగా ఉన్న యెషీ తన కుమారుణ్ణి స్కూలుకు పంపించలా. గొర్రెలు కాచుకోపో అని చెప్పేసి అడవికి పంపించాడు. 4 గొర్రెల కొనిచ్చి అడవికి పంపించాడు. అతడు గొర్రెల కాచుకుంటూ ఒక గొప్ప పర్వతం దగ్గరకు పోయి, మా పితరులు ఈ పర్వతాన్ని ఎక్కలేకపోయారు, యెహోషువ ఎక్కలేకపోయాడు, 350 సంవత్సరాలు పరిపాలించిన 12 మంది న్యాయాధిపతులు ఎక్కలేకపోయారు, బలాఢ్యుడైన సంసోను ఈ పర్వతాన్ని ఎక్కలేకపోయాడు, బహు ఎత్తరి సౌలు రాజు కూడా ఎక్కలేకపోయాడు, బట్ ఐ కెన్. ప్రభువా, నన్ను ఎక్కించు, ఎవరు ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించు. ఇలాంటి గొప్ప ఉన్నతమైన దర్శనం కలిగి ఉన్నాడు దావీదు. ఉన్నతమైన దర్శనము నువ్వు కలిగి ఉంటే గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు ఆ దర్శనము నెరవేర్పు జరుగుతుంది. 13 సంవత్సరాల తర్వాత చూడండి, దావీదు రాజు అయ్యాడు. ఆ ఎత్తైన పర్వతం మీద ఉన్న యెబూసీయులను తరిమి కొట్టి ఆ ఎత్తైన పర్వతం మీదకెక్కాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ గురి లేకపోతే నన్ను దయచేసి క్షమించాలి, మీరు గుడ్డివారు. నీ దర్శనం ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి, పెద్దగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, కనీసం నీకైనా అర్థం కావాలి. రెండవది ఏంటంటే, ఎన్ని టాలెంట్స్ నీకున్నా నీవు తప్పక ప్రభువు మీద ఆనుకోవాలి. ఎంత గురి నీకున్నా జయాపజయాలు దేవుని స్వాధీనంలో ఉంటాయి. దేవుడు గెలిపించాలనుకున్న వ్యక్తికి ఎదురుగా లోకమంతా వచ్చి వ్యతిరేకంగా నిలబడినా ఆయన నిన్ను తప్పక గెలిపించి తీరతాడు. ఆయన తెరచిన తలుపులు ఎవరు మోయలేరు. ఆయన కార్యము చేయుగా ఎవడు త్రిప్పగలడు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, కార్యములు చేయగలిగిన, కార్యసిద్ధి నీలో చేయగలిగిన దేవుని మీద నీవు ఆనుకొని ఉంటే, నీకెన్ని టాలెంట్స్ ఉన్నా సరే నువ్వు తగ్గించుకొని, ప్రభువా నాకు సహాయం చేయము అని ఆయన మీద నీవు ఆధారపడితే, ఆయన లోకమంతా వ్యతిరేకముగా ఉన్నా, ప్రజలందరూ నీ వల్ల కాదు, నువ్వు జయించలేవు అని అన్నా, గుర్తుపెట్టుకో, ఆయన తప్పక నిన్ను గెలిపించి తీరతాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నమాట, ఒడిగలవారు పరుగులో గెలవరో, బలము గలవారు యుద్ధమునందు విజయమునందరో, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. నేను బలవంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి, నాకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నాకు ఆరోగ్యం ఉంది కాబట్టి నేను తప్పక గెలుస్తాను అని నువ్వు మూర్ఖంగా ఆలోచించకూడదు. ప్రభువు మీద ఆధారపడు. నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదించాలంటే నీవు ఆధారపడవలసింది మనుషుల మీద కాదు, రాజుల మీద కాదు, నీ బుద్ధి జ్ఞానముల మీద కాదు. బైబిల్ సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా మీద ఆధారపడు. నీవు అలా ఆధారపడగలిగితే ఒడివడిగా మేము పరుగెత్తగలము, ఒడివడిగా మేము చేయగలము అనుకున్న వారు సైతం కూడా, వారికంటే కూడా నీవు విజయాన్ని సాధిస్తావు. నీవు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం ఉంటుంది, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, రక్షణ దేవుని స్వాధీనము. గెలుపు దేవుని స్వాధీనం. హన్నా తన జీవితంలో
పెనిన్నా మీద గెలిచిన తర్వాత తాను ఒక చక్కని పాట పాడింది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రులు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. దేవుడు గెలిపించిన వాడే వీరుడవుతాడు. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రులు కూడాట ఓడిపోతారట. This is a moment now to తొట్టిల్లిన వారు బలము ధరించుకుంటారు. ఎస్, ఇన్నాళ్ళు మనం ఈ చీకట్లో తొట్టిల్లాము, కానీ ప్రభు మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం గెలుస్తూ ఉన్నాము. బలము ధరించుకున్న వారి వలె మనం ఈరోజు ఉన్నాము. మనకంటే ఎక్కువ ప్రఖ్యాతి నొందిన వారు, బలవంతులు, శక్తివంతులు, జ్ఞానవంతులు సైతము ఓడిపోజేయుచున్నాడు దేవుడు. ఈరోజు తొట్టిల్లి దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నేను తొట్టిల్లాను, నీ మీద ఆధారపడతాను, నా గురి విషయంలో నేను తొట్టిల్లాను, నా లక్ష్యాన్ని నేను ఛేదించలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని నీవు ఆయన ముందుకొచ్చి ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు నిన్ను తప్పక గెలిపిస్తాడు. నీకు బలాన్ని ధరింపజేస్తాడు. దేవుడు గెలిపించిన వాడే వీరుడవుతాడు. గెలిచిన వాడు వీరుడవుతాడు. లోకమును జయించిన వాడు మన ప్రభు, ఆయన వీరుడు. ప్రియా సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా నీవు ఒక గురి కలిగి ఉండాలి. ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ఉండాలి. ఆ దర్శనాన్ని నెరవేర్పు జరగాలి అంటే నీ బలము మీద కాకుండా దేవుని మీద నీవు ఆధారపడాలి. మూడవది, నీ బ్రతుకులో నీవు లక్ష్యాన్ని చేరుకోవాలంటే నీకు తరచుగా నిన్ను అడ్డగించేది నీలో ఉన్న పాపం. ఆ పాపమునకు నువ్వు దూరముగా బ్రతకాలి. సంసోన్ అంటే వరప్రసాదము, వరము వలన పుట్టినవాడు. తాను పుట్టకముందే దేవుడు సంసోను గురించి చెప్పాడు, నీవు ఫిలిస్తీన్ల గుండెల్లో సింహ స్వప్నాని అవుతావు అని చెప్పాడు. ముందుగానే సంసోను గురించి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంసోను కారణ జన్ముడు, కానీ కళ్ళల్లో బలహీనత ఉంది. ఒక స్త్రీ కాదు, ఇద్దరు స్త్రీలు కాదు, 3 స్త్రీలు, అనేక మంది స్త్రీలతో అతడు వ్యామోహించి పాపములో పడిపోయి బలాన్ని, గురిని, లక్ష్యాన్ని కోల్పోయాడు. ఇంత బలవంతుడైన సంసోను ఒక స్త్రీ చేతిలో మోసపోయి, ఒక రకంగా చెప్పాలంటే సూసైడ్ చేసుకున్నాడు. దాగోను గుడిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గురి లేని వాడు ఏమవుతాడు? వాడి బ్రతుకు చివరికి ఏమి అర్థం కాక చాలామంది చెప్తున్నట్లుగా సూసైడ్ చేసుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ గురి లేనివాడు, ఖాళీగా ఉండేవాడు, వాడికి ఏం చేయాలో అర్థం కాదు. ఖాళీ మైండు, దెయ్యాల కార్ఖానా. ఇప్పటికే నీ జీవితంలో ఎలాంటి గురి లేకపోయి ఉంటే ఇప్పుడే ఒక గురిని ఏర్పరచుకో. చూడండి, నువ్వు ఎంత నీతిగా బ్రతికినా, ఎంత గురి కలిగి బ్రతికినా ఏదో ఒక పాపము నిన్ను అడ్డగించాలని చూస్తుంది. పులిసిన పిండి కొంచెమే, కానీ అది పిండంతటిని పాడు చేస్తుంది. విస్తారమైన తైలములో చచ్చిన ఈగ ఒకటపడినా చాలు, తైలమంతా చెడిపోయింది. అదేవిధంగా చిన్న పాపానికి నీవు అవకాశం ఇస్తే అది నీ లక్ష్యాన్ని అడ్డగిస్తుంది. నీవు విజయం పొందుకోకుండా అది నిలిపివేస్తుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఏది గురి కలిగి ఉన్నావో ఆ గురి వైపే నువ్వు చూడాలి. పాపం వైపు, లోకం వైపు నువ్వు చూడకూడదు. దావీదంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను అంటాడు. నీ జీవితంలో ఎలాంటి వ్యసనాలు కలిగి ఉన్నావో, నీ గురిని, నీ లక్ష్యాన్ని ఛేదించకుండా, నీ గురిని, నీ లక్ష్యాన్ని చేరుకోకుండా ఏ వ్యసనమైతే నిన్ను అడ్డగిస్తుందో ఆ వ్యసనాన్ని నువ్వు ఛేదించాలి. ఎద్దును గాడిదను కలిపి ఎప్పుడు దున్నకూడదు అని బైబిల్లో ఉంటుంది. నువ్వు ఎద్దులాగా బ్రతుకు, గాడిదతో సహవాసం చెయ్యొద్దు. నీ జీవితంలో విశ్వాసితో జతకట్టు, విశ్వాసిలాగా బ్రతుకుతావు. కానీ అవిశ్వాసులతో నువ్వు జతకడితే అవిశ్వాసివై నీరుగారిపోతావు. ప్రియా సహోదరి సహోదరుడా,
గురి కలిగిన వాడు పాపమునకు దూరముగా ఉంటాడు. విశ్వాసాన్ని లేదా నీ బలాన్ని బలహీనపరిచి నీరుగార్చే వాళ్ళకి దూరంగా ఉంటాడు. 4వది, గురి కలిగిన వాడు పోరాడతాడు. ఎలా పోరాడతాడు? గెలిచే వరకు పోరాడతాడు, సాధించే వరకు పోరాడతాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చాలాసార్లు పడిపోయావు, కానీ పడిపోయిన వాడు పడిపోయిన చోట ఉండకూడదు. నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన పరీక్షల్లో నువ్వు ఫెయిల్ అయ్యావు, కానీ నీ ప్రయత్నం ఆపకూడదు. పడిపోయిన వాడు లేవాలి, ఫెయిల్ అయిన వాడు మళ్ళీ రాసి పాస్ అవ్వాలి. विंटर्स में हेल्दी लुकिंग स्किन के लिए आई ट्रस्ट ओनली निविया बॉडी मिल्क. పడిపోయిన వారిని చూచినప్పుడు, ఫెయిల్ అయిన వారిని చూచినప్పుడు, జీవితంలో అన్ని కోల్పోయిన వారిని చూచినప్పుడు లోకమంట పక్క అని నవ్విద్దట. కానీ ఆ పడిపోయిన వాడు చెయ్యెత్తి ప్రభువా నాకు సహాయం చేయమంటే నా ప్రభువు అతన్ని లేవనెత్తి నిలబెడతాడు. నిజమే, ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు మనం ఓడిపోయాము, పడిపోయాము. చంటి పిల్లవాడిని తీసుకోండి, ఒకేసారి పరిగెత్తలేడు, ఒకేసారి నడవలేడు. వాడు మొదటిగా బందాడతాడు, తర్వాత తప్పటడుగులు వేస్తాడు, అలా అలా నడుస్తాడు, పరుగెడతాడు, తర్వాత ఎవరికి దొరకడు. భక్తి జీవితం కూడా నీవు పదే నడవటానికి ప్రయత్నం చేయాలి, పరుగెత్తడానికి ప్రయత్నం చేయాలి, పడిపోయినా లేవటానికే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తే చాలు, ప్రభువు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఓడిపోయినా పదే నువ్వు ప్రయత్నిస్తే తప్పక ఒక రోజు నువ్వు గెలుస్తావు. నీ గురి మారకూడదు. ఫెయిల్ అవుతున్నావని, పడిపోతున్నావని గురిని మార్చుకోకూడదు. ఏదైతే నువ్వు ఉన్నతమైన గురిని పెట్టుకున్నావో ఆ గురి కొరకు నువ్వు పోరాడాలి. ఎలా పోరాడాలి? గెలిచే వరకు పోరాడాలి. పడిపోయినా మళ్ళీ తిరిగి రావాలి. కెరటాలు కొన్నిసార్లు ఎగసిపడతాయి, కొన్నిసార్లు కింద పడతాయి. ఎన్నిసార్లు పడినా ఎగసిపడే కెరటంలాగా నువ్వు లేస్తే నీ జీవితంలో తప్పక సక్సెస్ను చూస్తావు. కొన్నిసార్లు నీవు పడిపోయినట్లుగా అనిపిస్తూ ఉన్నా నువ్వు ఆయన మీద ఆధారపడితే దేవుడు తన భీకరమైన బాహును చాపి నిన్ను నిలబెడతాడు. ఎప్పటి వరకు పోరాడాలి? నీ ఒంటిలో ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. వ్యక్తిగత జీవితంలో గెలవడానికి పోరాడాలి, ఆత్మీయ జీవితంలో పరలోకం పొందుకోవడం కొరకు పోరాడాలి. ఏ విధంగా అయినా విశ్వాసంలో గెలవాలని, భక్తిలో గెలవాలని, పరిశుద్ధతలో గెలవాలి అని నీవు పరుగులు తీయాలి. ఒకచోట నిలబడకూడదు. నదిలో పడిన నీరు వలె ఎప్పుడు కూడా జలజలాను పారుతూ ఉండాలి, పరుగెత్తుతూ ఉండాలి. ఒకటేం నేర్చుకున్నాము? ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉండాలి. రెండేం నేర్చుకున్నాము? నీకు ఎంత బలమున్నా, ఎంత జ్ఞానమున్నా దేవుని మీద ఆధారపడాలి. మూడవది, నీ గెలుపుని, నీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నీకు అడ్డుగా వస్తున్నది ఏదైనా నీ తాత్కాలికమైన ఆనందాలు, పాపాలను ఛేదించాలి. నాలుగవది, నీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోరాడాలి. ఎలా పోరాడాలంటే గెలిచే వరకు పోరాడాలి. నీ ఒంటిలో ఓపిక ఉన్నంత వరకు కాదు, నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు పోరాడాలి, గెలవాలి. ఎస్, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఒక జాబు పొందుకోవాలన్నది నీ గురి. ఎస్, నీ ఆత్మీయ జీవితంలో ప్రభువుని చేరుకోవాలనేది నీ గురి. ఈ రెండు గురులు నువ్వు కలిగి ఉంటే ప్రియా సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎన్నటికీ ఓడిపోవు. నువ్వు ఒకవేళ పడిపోయినా ఆయన తన భీకరమైన బాహువును చాపి నిన్ను నిలబెడతాడు, గెలిపిస్తాడు, విజయాన్ని నీ ఖాతాలో వేసి విజయ బేరిని మోగిస్తాడు. ఈ వాక్యం ద్వారా నేను బలాన్ని పొందుకున్నాను. ఈరోజు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటున్నాను. దాన్ని సాధించడం కొరకు ఎదురుగా వచ్చే ఏ టీవీనైనా పగలగొట్టేస్తా, ఏ మొబైల్ అయినా లారీ కింద పెట్టేస్తా, ఏ పాపాన్నైనా నా కాలు కింద తొక్కేస్తా. పక్షిరాజు వలె గురి కలిగి బ్రతుకుతా, నా లక్ష్యాన్ని ఛేదిస్తా అన్నవారు చేతులెత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను.
మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవుడా, మా బిడ్డలు గురి కలిగి జీవించాలి. లోకంలో ఉన్నవారే ఇంత గురి కలిగి బ్రతుకుతుంటే జీవము కలిగిన దేవుని నమ్ముకున్న మేము మరి ఎంత గురిగా బ్రతకాలి. పక్షిరాజు కంటే కూడా మరి ఎక్కువ గురి కలిగి మేము బ్రతకాలి. అయా, గురి గమ్యం లేని గుడ్డివారుగా ఎన్నాళ్ళు మేము బ్రతికాము. దయచేసి మమ్మల్ని క్షమించి యేసయ్యా, ఓ చక్కని గురిని ఈరోజు మాకు ఏర్పరిచావు. మా పైన నువ్వు ఒక ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉన్నావు. ఆ ఉన్నతమైన లక్ష్యాలను ఛేదించుకునే క్రమంలో మా అడ్డుగా వస్తున్న ప్రతి పాపాన్ని జయించాలి. జయించే శక్తి మాకివ్వండి. ఊపిరున్నంత వరకు పోరాడి గెలిచే ఓర్పును, సహనాన్ని మాకివ్వమని చేతులెత్తిన ప్రతి ఒక్కరిని కూడా నిండైన మెండైన ఆశీర్వాదాలతో కుమ్మరించి గొప్ప విజయాన్ని మా ప్రజల, మా బిడ్డల జీవితాల్లో వారి ఖాతాలో వేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములను మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో